వెల్కమ్ టు కేటీవీ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుత్తిలో ఘనంగా కేఎస్కే 7వ వార్షికోత్సవం, ఫేర్వెల్ డే మరియు ఫ్రెషర్స్ డే. హాజరైన అతిరథ మహారథులు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుత్తి పట్టణంలోని శ్రీ వాసవి కేపీఎస్ కళ్యాణ మండపంలో బుధవారం కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కేఎస్కే ఫేర్వెల్ డే 7వ యూనివర్సరీ డే ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి పామిడి ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్, జిల్లా డాక్టర్ సెల్ అధ్యక్షురాలు పత్తి హిమబిందు హాజరయ్యారు. ముందుగా వారికి కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ కుటుంబ సమేతంగా మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ గుత్తి పట్టణం నందు కేఎస్కే ట్యూషన్ ప్రారంభించి పేద పిల్లలకు అతి తక్కువ ఫీజులు పెట్టి పేద పిల్లలకు మంచి సువర్ణ అవకాశం అందిస్తున్నటువంటి కేఎస్కే సునీల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ నెల జరగబోయే 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి, మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్, ఆసుపత్రి కమిటీ సభ్యుడు చికెన్ సీనా, పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు వేణు, సుంకన్న, మహిళా నాయకురాలు సునీత, రైటర్ రామకృష్ణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని గుత్తి ఎంఈఓ రవినాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్ బి, వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి, గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ చౌదరి, వైసీపీ యువ నాయకుడు షఫీ, స్వాతంత్ర సమరయోధుడు సూర్యనారాయణ రెడ్డి, శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాజా బాషా, జేవీవి జిల్లా నాయకులు రామిరెడ్డి, వైసీపీ యువ నాయకుడు రాజారెడ్డి, ఎన్టీవీ రఫీక్ హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాఖం శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు రమేష్, ఎస్ఎఫ్ఐ నాయకుడు నవీన్ యాదవ్, బాలాజీ, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు రాజేష్, ఇస్కల గోపాల్, జనసేన నాగయ్య, సాధనా స్కూల్ కరెస్పాండెంట్ పిల్లెల్లి కృష్ణయ్య, రిపోర్టర్ లెక్చరర్ సాక్షి గోవిందు, తన్నీరు శ్రీనివాసులు, ఎన్టీవీ రఫీ, రాజు, రెడ్ ప్లస్ సంస్థ అధినేత, నేటి పిడుగు వార్త ఎడిటర్ శేక్షవలి, మనం భరత్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
देखता है मेरा पाठ पाड़े बेटे लेट आफ्टरनून నేను తాత కనపల్ల ముందు రండి సార్ సార్ ఫోటో సెట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి అదేవిధంగా పుట్టుకోట సంరక్షణ సమితి ప్రెసిడెంట్ గారైనటువంటి విజయవాస గారికి అదేవిధంగా మన మేడం శాంతి రాష్ట్ర హోం గురించి చేసినటువంటి మేడం గారికి అదేవిధంగా యువ నాయకులు రెడ్డి గారికి అదేవిధంగా స్వాతంత్ర సమయంలో కుటుంబం నుంచి చేసినటువంటి సోమనారాయణ గారికి అందరికీ కూడా నమస్కారాలు.
ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులు. కేఎస్కే చాలా సంబంధించిన ట్యుటోరియల్ గురించి చెప్పాలంటే దాదాపు మా ఇద్దరి ఈ యొక్క నేపథ్యం ఒకటే. అలాగే ఎంజీఓ సార్ గారిని, విజయభాస్కర్ గారిని, అలాగే మన పెద్ద గారికి, అలాగే మన శాంతిప్రియ డాక్టర్ మేడం గారికి, శెట్టి వినాయక శెట్టి గారికి, అలాగే కేఎస్కే సునీల్ గారికి, ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. మీడియా మిత్రులకు అలాగే పిల్లలందరికీ కూడా మా ఆశీస్సులు. ఈరోజు కేఎస్కే సునీల్ అంటే ఒక ఎంత మాకి ఒక ఫ్యామిలీ మెంబర్గా మా పిల్లలనే భావం మాకు వస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్క మీడియా ఛానల్లో ముందుగా వేదిక గారికి, అలాగే రివ్యూ గారికి, అలాగే మామ విజయభాస్కర్ గారికి, అలాగే మా పెద్దలు స్వాగత మర్యాదలు సూర్యనారాయణ గారికి, అలాగే మా మేడం శాంతిప్రియ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముందు 6 తేదీ నుంచి ఒక యుద్ధానికి సమర్పించినటువంటి మీకు అందరికీ నా నుంచి దర్శించుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ సునీల్ గారి గురించి మాట్లాడాలంటే దాదాపుగా 7 సంవత్సరాల క్రితం కేఎస్కే ట్యూషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఒక్కొక్క వ్యక్తి ఎదుర్కొంటూ ఈ స్టేజ్ తీసుకొచ్చారు. మీరందరూ కూడా ఒక 5 నిమిషాలు నేను ఏం చెప్తున్నాను నమస్కారం. నా ఎదురుగా చూసినటువంటి పిల్లలు, వారి తల్లిదండ్రులు మరియు వాళ్ళ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి టీచర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మీ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ దగ్గర పడిపోతున్నాయి. దానికోసం మీరందరూ ఎంతో స్ట్రెస్గా ఉన్నారని అనిపిస్తున్నారు. ఎందుకంటే మీరంతా మన కేఎస్కే బ్రాండ్ ట్యూషన్లో మీరంతా కోచింగ్ తీసుకుని ఇంత స్ట్రెస్లెస్గా నవ్వుతూ ఆనందంగా మొదటి ఒక రకంలో కూడా టెన్షన్ కనపడానికి వెళ్ళినట్టు. సో అందరూ ఎలా చదువున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు? డాక్టర్ శాంతిప్రియ గారికి, అలాగే సీనియర్ సిటిజన్ సూర్యనారాయణ తాత గారికి, వినాయక శెట్టి గారికి, కేఎస్కే సునీల్ అధినేత సునీల్ గారికి, అలాగే వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు నా యొక్క శుభాభి వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా 10th క్లాస్ అంటే మీరు ఉద్యోగానికి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పోయినా కానీ ఆ 10th క్లాస్ అనే సర్టిఫికేటే ఇంపార్టెంట్. ఏం సార్, 10th క్లాస్ అంత పవర్ ఉంటుంది. మీ ఫేవరెట్ ప్రసంగంలో మంచి విషయాలైతే నేను విన్నాను. మీరు కూడా విన్నారని నేను భావిస్తున్నాను. చాలా చక్కటి సందేశాలు ఇచ్చారు. మీకు అన్నీ మీరు జరగబోయేటువంటి పరీక్షల పాఠ్యం అన్నీ మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏమంటే, ఇన్నాళ్ళు మీరు కష్టపడింది, ఎగ్జామ్స్ రాసేది,
కోటగా ఈ కోటకు చరిత్ర ఉంది. దీంతో పాటు కూడా ఒక భావని మనం కోట పైన చూడగలుగుతాము. మీరందరూ ఇప్పుడు మీకు వచ్చే సెలవుల్లో ఏంటంటే మీకున్నటువంటి ఖాళీ సమయాల్లో మన దుర్గోట ఎక్కి దాని యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. వీటితో పాటు దాదాపు ఎంతో మంది వంద రాజులు వారి యొక్క నిర్మాణ శైలిలు అద్భుతమైనటువంటి శిల్పకళలు అనేక రెడీ సార్ ఫోటో సెట్ రెడీ రెడీ సార్ ఇక్కడ చూడండి సార్ సార్ మీరు చూడండి Big caps. Caps, please. Waiting for that అలాగే విజయభాస్కర్ గారికి Caps, please. Waiting for that వారి Caps. వినిపించట్లేదు. ఇంకా నా స్నేహితుడు కొట్టండి caps. రెడీ రెడీ బోలు సార్ మీరు చూడండి బాగా రెడీ రెడీ చూడండి చూడండి రెడీ ఫోటో సెట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ
తీసుకొని కుటుంబం నేను చెప్తున్నాను. అలాగే అప్లికేషన్ కూడా అన్నా. సో అలాగే ఈశ్వరన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒక మన పుట్టినరోజు వేడుకలో రాష్ట్ర సీఎం కూడా జరిగినదేమో అంత మా నియోజకవర్గంలో జరిగిందన్న. సో రుద్రగాల్లో నియోజకవర్గంలో గుర్తి మరియు పాలనలో ఇన్ఛార్జిగా ఉంటూ భక్తుల వేడుక కూడా నిర్వహించాలంటే మీ అభిమానం ఎక్కడికి వెళ్ళిందన్న. సో మీలాంటి వ్యక్తి యొక్క ఆశీస్సులు అలాంటి విద్యార్థుల యొక్క మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నానన్న. అలాగే అలాగే మన టీఎస్పీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు కానీ కళాశాలలో ఆశీస్సులు కావాల్సిందిగా కోరుతున్నాం గారు. సో ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గుడ్ ఈవినింగ్. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ, మా ముందున్న నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు. మొదటిగా కంగ్రాచులేషన్. 7 years అయింది. నువ్వు ఎంతో కష్టపడి ఈరోజు వృత్తిలో నీకంటూ గుర్తింపు తెచ్చుకున్నావు. నార్మల్గా నేను చదివేటప్పుడే ట్యూషన్ ఫీజు అంటే ఒక 500 ఉండేది. ఇప్పుడు 10 years బ్యాక్. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు 2025-26లోనే 200కే చాలా తక్కువకే మీకు ట్యూషన్ చెప్తున్నారంటే మీరు ఎంత అదృష్టం చేసుకున్నారో. ఎంతో మంది సున్నితంగా ట్యూషన్లో నుంచి చదువుకొని మంచి మంచి ర్యాంకులు ఇప్పుడే చెప్పారు. టాప్ ర్యాంకర్స్ కూడా ఈ ట్యూషన్ నుంచి దగ్గర 600 మంది స్టూడెంట్స్ ఉంటే 200 మెంబర్స్ వరకు మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునే ఇంత మంచి ఎడ్యుకేషన్ స్కూల్లో కాకుండా మరి ట్యూషన్ మూలంగా మీకు ఇస్తున్నారంటే అది చాలా గేనే చెప్పాలి అన్న. ప్రెస్ లో కూడా ప్రెస్ ఇప్పుడు ఏదైతే న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసి అది కూడా 7 years అయింది. నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ముందు ఏ ఛానల్ ఉందో లేదో కానీ మా సునీల ముందు ఎప్పుడు చూసినా ఆ ప్రోగ్రామ్ లో నమ్ముకుంటాడు. ఎలక్షన్ లో మొదటిగా అని 2024లోనే కలిసా. ఫలానా సునీల్ ఆయన ట్యూషన్ పెట్టుకున్నాడు. తర్వాత ఆయన ప్రెస్ అని చెప్పారు. ఏ రోజైతే అన్న వాళ్ళ ఇంట్లో కలిసి ఆ రోజు అన్న ఆ రోజు అన్న మీరు మాకు సపోర్ట్ చేయాలనుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఏ ప్రోగ్రామ్ అయినా ఒక పార్టీ కాకుండా పర్సనల్ గా నన్ను ఒక తమ్ముడులాగా ప్రొటెక్షన్ చేసేది మా సునీల్ అన్న. అన్న నువ్వు చేసేది, నువ్వు ఇస్తున్న ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 21 మంది స్టాఫ్ ఉన్నారు నీ వెనుక. వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఈ 7 years సునీల్తో పాటు మీరు కూడా చాలా కష్టపడి ఒక పిల్లవాడు ర్యాంక్ కొట్టాలంటే దాంట్లో మీ మద్దతు కూడా ఎంతో మీ ఒక ఈ ఎడ్యుకేషన్ కి కారణం మీరు కూడా. కాబట్టి ఎంటైర్ సునీల్ టీంకి కంగ్రాచులేషన్స్. తర్వాత ఈరోజు హోలీ పండుగ. హోలీ గుర్తించారా? నా చెల్లెలు నా తమ్ముళ్ళు అడుగుతున్నా, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు? నరేంద్ర మోదీకి. ఈరోజు న్యూస్ ఛానల్ అన్ని మీరు చూస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా వారు, ఎక్కడ చూసినా బాంబులు పడుతున్నాయి, ఎక్కడ చూసినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఎంత దారుణ పరిస్థితి అంటే. కానీ ఈరోజు మనం ఇంత సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటున్నాం, సంతోషంగా పడుకుంటున్నామంటే అది మనం అదృష్టం చేసుకున్నాం. ఈరోజు మన పిఎం నరేంద్ర మోదీజీ ఆయన చేసిన
ఈ కష్టమే మనమంతా ఈరోజు ఇంత పీస్ఫుల్ గా ప్రతి ఒక్కరు ఇండియాలో ఇంత బాగున్నామంటే కారణం మన ప్రధానమంత్రి. ఈరోజు నాకు చెప్పాలనిపించింది, ఎందుకంటే నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. ఎక్కడ చూసినా వార్ జరుగుతుంది, కానీ మనం సంతోషంగా ఉన్నామంటే మనం ఎన్నుకున్న ప్రధానమంత్రిని మనకు కారణం. తర్వాత శ్రీరామ ఇలాంటివి మీరు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తర్వాత మీరు కూడా స్కూల్ నడపాలని, ఫ్యూచర్లో మీ నుంచి ఒక స్కూల్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి సమక్షంలో ఈ యొక్క కేఎస్కే ట్యూషన్ కార్యక్రమం నిర్వహిస్తున్న సునీల్ గారికి, ముఖ్య అతిథిగా చేసిన గుమ్మడి ఈశ్వర్ గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ, పిల్లలకి, అందరికీ నా యొక్క నమస్కారాలు. సునీల్ గారు నాకు చాలా తక్కువ టైంలోనే పరిచయం, కానీ ఇప్పుడే తెలిసింది ఆయన ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని. గత 7 సంవత్సరాలుగా పిల్లలకి చాలా తక్కువ ఫీజు తీసుకొని ట్యూషన్ చెప్పి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఒక సంకల్పము ఆయన తీసుకున్నారు. కాబట్టి పిల్లలే భావి భారత పౌరులు మన దేశానికి. సో అంత కష్టపడి మీ పేరెంట్స్ మీ ఫీజులు కట్టి మిమ్మల్ని పంపించి రెడీ రెడీ సార్ బేటా
మహాత్మా భగవాన్